నమస్కారం. మీ అబ్బాయికి ఇప్పుడు దిస్ ఇస్ ద ఫస్ట్ డే ఇప్పుడే వచ్చారు. సో ఇక్కడ ఏం జరగబోతుందో నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్ ఆఫ్ అస్ న్యూ ఇయర్, రైట్? సో సారం వచ్చిన కాంటెక్స్ట్ ఏంటంటే యూ వాంట్ టు క్లియర్ యువర్ గ్రూప్ 1 ఇన్ Jan 25, రైట్? సిఏ ఇంటర్, అంతేనా? సో జనరల్లీ ఇప్పుడు వచ్చేటప్పుడు 2 sets ఆఫ్ ఇష్యూస్ ఉంటాయి. ఒకటి మార్క్ షీట్ ఏంటంటే అందులో నంబర్స్ ఉంటాయి. నా అకౌంట్స్ ఎంత వచ్చింది, లా ఎంత వచ్చింది, ట్యాక్స్ ఎంత వచ్చింది. 46. సో ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే నువ్వనే కాదు, లాస్ట్ అటెంప్ట్లో మొన్నే కదా మార్క్స్ వచ్చాయి. లాస్ట్ అటెంప్ట్లో స్కోర్లు ఎంత వచ్చాయి కూడా గుర్తుండట్లేదు ఒకరికి కనీసం. అంటే దిస్ ఇస్ అన్ఫార్చునేట్ సినారియో. ఉండేవి 3 పేపర్లు, రిజల్ట్ వచ్చి 4 రోజులు రావలేదు. ఈ నంబర్లు అంటే నాట్ ఈవెన్ క్లోజ్, 1 మార్క్ 2 మార్కులు అటు ఇటు కూడా కాదు. సో దిస్ ఎక్స్ప్లెయిన్స్ ఎంత రెస్పాన్సిబుల్ ఉన్నారో. ఎంత ఇప్పుడు 6 నెలలు అటెంప్ట్ పెట్టి, లేదంటే ఇప్పుడు 2-3 అటెంప్ట్స్ అనుకోండి సార్, ఆల్మోస్ట్ 1.5 year 1.5 years వర్క్ ఎందుకు చేస్తున్నాం? దీనికోసమే కదా. ఇది ఎంత వచ్చిందో కూడా తెలియదు అంటే దట్స్ ఎ వెరీ నెగ్లిజెంట్ సినారియో ఫర్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్. సో దిస్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. బట్ లార్జ్లీ యస్, టోటల్ స్కోర్ ఇస్ 122. ఓకే, అది తెలుసు కదా. టోటల్ స్కోర్ ఇస్ 122. ఈ 122 నుంచి 165 తీసుకెళ్ళాలి మనం. ఇది ఎందుకంటే 150 రావాలి. సో 150 రావాలి, ప్రతి పేపర్లో 40 రావాలి. సో ఇందులో అట్లీస్ట్ ఈ 2 పేపర్స్ అయితే 40 క్రాస్ అయ్యాయి. ఇది 40 క్రాస్ అయింది, ఇది 40 క్రాస్ అయింది. ఇది అగ్రిగేట్ తెచ్చుకోవాలి. ఇది 33 వచ్చింది, దీన్ని ముందు 40+కి తీసుకెళ్ళాలి. సో దిస్ సినారియో. సో లార్జ్లీ ఇండివిజువల్లీ 40 రావాలి, 40 రావాలి, 40 రావాలి, టోటల్ 150 రావాలి. ఇవి కండిషన్. సో ఇందులో నీకు 2 కండిషన్స్ సాటిస్ఫై అయ్యాయి, 3rd కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు, 4th కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు. సో ఫస్ట్ ఇది ఫిక్స్ చేసుకుందాం, తర్వాత ఇది ఫిక్స్ చేద్దాం. ఓకే, సో 33ని స్టెప్ 1, హౌ డు వి టేక్ ఇట్ టు 45? ఫర్ దిస్ టు హ్యాపన్, నార్మలీ కోచింగ్లో నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా చదివిందే మళ్ళీ చదవమంటారు, లేదా నా క్లాసులు కొనండి, నా బుక్స్ కొనండి అని చెప్పేసి వదిలేస్తారు. ఓ 10,000-15,000 తీసుకొని ఏదో అమ్మి వదిలేస్తారు. ఇక్కడికి వెళ్ళే ముందు ఇది ఎందుకు ఇంతే వచ్చింది, విల్ గో బ్యాక్ 1 attempt, 2 attempt, 3 attempts. అసలు ఏం జరిగింది, ఎందుకు వచ్చింది, ఆ క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేపించి ఏం జరిగిందో చూసి విల్ అండర్స్టాండ్ వై దిస్ ఈజ్ ఓన్లీ 33. మంజు, ఇది బోర్డ్ క్లియర్ కనిపిస్తుందా? ఫోకస్ ఆన్ దిస్ బోర్డ్. ఓకే, సో విల్ అండర్స్టాండ్ వై దిస్ ఈజ్ ఓన్లీ 33. సో అది అర్థమయ్యాక విత్ ఇన్ 1 week, ఒక 7 daysలో, లార్జ్లీ ఒక 60 to 70 hoursలో విల్ టేక్ ఇట్ టు 45. సో ఇప్పుడు నువ్వు వచ్చాక నీకు ఏం కావాలని చెప్పి ఇచ్చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్స్ డిఫరెంట్. ట్రెడిషనల్గా ఏంటంటే సార్, రెడీమేడ్ షర్ట్ ఉంది, ఆల్రెడీ ఉన్నాయి, కొనుక్కోండి. ఇప్పుడు సగం మందికి లూజ్గా పిచ్చిగా ఉంటాయి ఆ డ్రెస్సులు. సో పెళ్ళికి మనం ఎలా చేయించుకుంటామో ఇక్కడ ప్రతి ఒక్కరికి అలా డిజైన్ చేస్తాం. నువ్వు వచ్చాక నీ కోసం చేస్తున్నావు, మా దగ్గర ఏం లేదు. నువ్వు సో ఇంత టైంలో రెగ్యులర్ కోచింగ్లో 1 గంటకి వీడియో రికార్డ్ చేసి 10,000 మందికి అమ్మేస్తాడు. దట్ ఈస్ ద రీజన్ వై దే ఆర్ డెడ్ చీప్. దట్ ఈస్ ద రీజన్ వై వీ హ్యావ్ టు డూ అన్ ప్రీమియం థింగ్. దిస్ ఇస్ ద ఓన్లీ ఇన్స్టిట్యూట్ ఇన్ ఇండియా టు డూ దిస్. ఎవరికి ఎంత దమ్ము లేదు, ధైర్యం లేదు, రికార్డ్ చేసి చూపించేంత. నేను నీకు 40 చూపిస్తాను 7 రోజుల్లో. దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. ఓకే, ఇది జరుగుతుంది. ఇది జరగడానికి 2-3 థింగ్స్ ఉన్నాయి. ఇవి నీ మార్క్స్. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం ఈ మార్క్స్కి ద ఓన్లీ కోరిలేషన్ ఆర్ బుక్స్, క్లాసెస్, వీడియోస్, టెస్ట్. మార్క్స్ పెరగాలంటే ఇవే కదా ఆప్షన్స్. బుక్స్ ఉన్నాయి, క్లాసెస్ ఉన్నాయి, ఇలాంటి లైవ్ క్లాసెస్, వీడియోస్ ఉన్నాయి, టెస్ట్ ఉన్నాయి. దీని ద్వారానే పెరుగుతాయి, వస్తాయి అనుకుని ఇవే అమ్ముతున్నారు. బట్ నేనేమంటానంటే దీని ద్వారా రీజనబుల్ అండర్స్టాండింగ్ ఉంది. బట్ ఈ మార్క్స్ పెరగడానికి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ మైండ్ సెట్. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఇది. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక క్రికెటర్ అవుదాం అనుకున్నావు,
నువ్వు బ్యాట్స్మెన్ అవుదాం అనుకున్నావు, లెట్స్ సే యూ వాంట్ టు బికమ్ ఎ బ్యాట్స్మెన్. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి? దిస్ ఈస్ అ ప్రాబ్లం అగైన్. బ్యాట్స్మెన్ అవుదాం అనుకుంటే బ్యాటింగ్, బౌలింగ్ అండ్ ఫీల్డింగ్ అని చెప్తున్నాడు. సో దీనికి సిఏ ప్రాబ్లం కాదు, అంటే ఇది సెకండ్ క్లాస్ అవుట్ సరిగ్గా చెప్పాలి. సో ఏం ఆలోచిస్తున్నామో ఫండమెంటల్ లెవెల్లో కూడా ఆలోచించలేకపోతున్నాం. ఇట్స్ వెరీ సింపుల్ క్వశ్చన్. సో ఇది అంటే ద రీజన్ వై ఐఎమ్ డూయింగ్ దిస్ ఇస్ నాట్ ట్రైంగ్ టు టెల్ యూ యువర్ రాంగ్. ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ పేరెంట్స్ అందరికి. ఎందుకు మా అబ్బాయి 3 సంవత్సరాలు, ఇప్పుడు ఇంటర్వ్యూ వెళ్ళాడు అనుకోండి, ఇది చెప్తే పంపించేస్తారు, ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అడగక్కర్లేదు. మీరు ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్లో మనకి 1 lakh రావాలనుకోండి, మన వల్ల కంపెనీకి 10 లక్షలు వస్తేనే వాడు 1 lakh ఇస్తాడు. ఇప్పుడు ఇలాంటి లెవెల్ ఆఫ్ థింకింగ్ తో పీపుల్ ఆర్ నాట్ రెడీ టు డూ దిస్. అగైన్ ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ వన్ స్టూడెంట్స్ ప్రాబ్లమ్, దిస్ ఈస్ ద ప్రాబ్లమ్ ఎవ్రీవేర్, లార్జ్లీ బికాస్ ఆఫ్ ఇట్ నాట్ గెటింగ్ అడ్రస్ అండి. ఎవరు దీనికి ఏం చేయట్లేదు, అలా ఓకే వదిలేస్తున్నాం. మేము అలా వదలం, ఫస్ట్ ఇది ఫిక్స్ చేస్తాం. ఒక క్వశ్చన్ అడిగినప్పుడు కామన్ సెన్స్. సో ఆల్ ఆఫ్ దిస్ విల్ హ్యావ్ టు బి ఫిక్స్డ్. ఓకే, నౌ బ్యాట్స్మెన్ నీకు ఫస్ట్ ద ఓన్లీ థింగ్ ఇస్ యూ హ్యావ్ టు లెర్న్ బ్యాటింగ్. బ్యాటింగ్ నేర్చుకోవాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు బ్యాటింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నావు, అన్నిటికన్నా నీ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి? బ్యాటింగ్ నేర్చుకోవాలంటే ఏం కావాలి? ఇంకా బ్యాట్ ప్రాక్టీస్. బ్యాట్ ఏంటంటే బుక్ లాంటిది, అంతేనా? ప్రాక్టీస్ ఏంటంటే నీ క్లాసెస్ లాంటివి. నీకు బ్యాటింగ్ నేర్చుకోవాలంటే నీకు నేర్పించేవాడు ఒకటి కావాలి. యా, ఆ కోచ్ లేకపోతే బ్యాట్ పట్టుకొని బ్యాటింగ్, ఇప్పుడు మార్కెట్లో ఏమంటున్నారు, నేను బ్యాటింగ్ నేర్చుకోవాలి, ఈ బ్యాట్ కొను, బ్యాటింగ్ రావట్లేదు, ఇంకో బ్యాట్ కొను, మళ్ళీ రావట్లేదు, ఇంకో బ్యాట్ కొను, అంతే. దట్ ఈస్ అ బుల్షిట్ విచ్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ద మార్కెట్. వాట్ యు నీడ్ ఇస్ ఎ కోచ్. నేర్పించేవాడు కాదు కదా నీకు. నువ్వు ప్రాక్టీస్ అంటే దిస్ ఈస్ అ బిగ్గర్ ప్రాబ్లం. ఏం ప్రాక్టీస్ చేస్తావు అంత ఇంపార్టెంట్ కదా. నువ్వు 10 years ప్రాక్టీస్ చేస్తావు. ఒక ఫండమెంటల్ స్ట్రైట్ డ్రైవ్ నేర్చుకోవాలంటే 10 రోజులు పడుతుంది. బేసిక్ స్ట్రైట్ డ్రైవ్, జస్ట్ హావ్ టు హిట్ ద బాల్ స్ట్రైట్. నీకు అది తెలియకుండా నువ్వు ఏదో ర్యాండమ్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే 10 సంవత్సరాలు కాదు 100 సంవత్సరాలు ఆడినా నీకు ఒక్క మ్యాచ్ కూడా నువ్వు సరిగ్గా ఆడలేవు. సో యూ నీడ్ టు నో వాట్ టు ప్రాక్టీస్, హౌ టు ప్రాక్టీస్, వెన్ టు ప్రాక్టీస్, హౌ మచ్ టు ప్రాక్టీస్. అవన్నీ కావాలంటే యూ నీడ్ ఎ కోచ్. సో సిఏ అనే కాదు, మొత్తం ఇండియన్ ఎడ్యుకేషన్ ఎకో సిస్టంలో దెర్ ఇస్ నో సిస్టమ్ ఆఫ్ కోచింగ్. స్కూల్ అంటే బిల్డింగ్, బ్రాండ్, అంతే. ఇది జరగట్లేదు. సో దిస్ ఇస్ వాట్ వీఆర్ ఫోకసింగ్ ఆన్. సో ఇప్పుడు నీకు మా ఫోకస్ ఏంటంటే బ్యాటింగ్ నేర్పిస్తాం. ఏ బ్యాట్ అయినా పర్లేదు. లగాన్ అనే మూవీ ఉంది కదండి, అందులో ద కాన్సెప్ట్ ఏంటంటే యూ హ్యావ్ ద రైట్ ఇంటెంట్. మోస్ట్ ఆఫ్ దమ్ డిడ్ నాట్ ఈవెన్ హ్యావ్ ఎ బ్యాట్. సో నేను సచిన్లో అవ్వాలంటే ఏ బ్యాట్ కొనాలి అన్న క్వశ్చన్ అందరు అడుగుతున్నారు. నేనేమంటున్నానంటే అదొక ముష్టి క్వశ్చన్. సచిన్లో అవ్వాలంటే బ్యాట్ బట్టి కాదు, ఆయనకు ఒక కోచ్ ఉన్నాడు, ఆయనకు ఒక పద్ధతి ఉంది. సో దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఐమ్ షిఫ్టింగ్ ద ఫోకస్ టు ద క్వశ్చన్. విచ్ బుక్ షుడ్ ఐ ఫాలో టు క్లియర్ CA అంటే దట్ బుక్ డస్ నాట్ ఎగ్జిస్ట్. విచ్ వీడియో షుడ్ ఐ ఫాలో టు క్లియర్ CA అంటే దట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. లాస్ట్లీ జస్ట్ డస్ నాట్ ఎగ్జిస్ట్, అది ఉండదు. సో దాన్ని బట్టి వీఆర్ బ్రింగింగ్ ద ఫోకస్ ఆన్ టు దిస్. ఓకే, సో దిస్ ఇస్ ద fundamental understand why we are different and what we do differently. This is one. సెకండ్, ఇక్కడ ఏంటంటే 3 విషయాలు ఉంటారు: పీపుల్, ప్లేస్, ప్రాసెస్. ఒక అవుట్కమ్ జరగాలంటే అండి, ఏదైనా అచీవ్ చేయాలంటే, ఈవెన్ మీరు ఇప్పుడు యూఆర్ కమింగ్ ఫ్రమ్ ఏ రెప్యూటెడ్ బ్యాంక్స్, అక్కడ ఒక ట్రాన్సాక్షన్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ హ్యావ్ టు ఓపెన్ అకౌంట్, ఒక బ్రాంచ్ ఉంటుంది, వేరే బ్రాంచ్ కమ్ ఫ్రమ్, there is a place for us to discuss, there is a place, there is a process, we have to come in line and we have to follow the process, and there are authorized people. చిన్న ట్రాన్సాక్షన్కి టు మేక్ ఎ డిపాజిట్ ఆర్ టు విత్డ్రా మనీ ఇంత జరుగుతుంది, వీళ్ళకి ఏది లేదు. ప్లేస్ అంటే ఇట్ హ్యాస్ టు బి కండ్యూసివ్ కదా సార్, ఫర్ ట్రాన్సాక్షన్ హ్యాపెన్ ఇట్ హ్యాస్ టు బి కండ్యూసివ్. చదువుకోవడానికి ఒక కండ్యూసివ్ అట్మాస్ఫియర్ అంటే డిస్ట్రాక్షన్ లేకుండా, డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలి. అది రైల్వే స్టేషన్లో, బస్ స్టేషన్లో జనాలంతా కూర్చోబెడితే అక్కడ అవ్వదు. ఇప్పుడు అయ్యే వాళ్ళకి అవుతుంది. ఇప్పుడు చెట్టుకెళ్ళి చదువుతా అంటే కొంతమంది చదవచ్చు, ఇప్పుడు అలా తెలియదు. వీ కెనాట్ రిలై ఆన్ దట్.
సో మోస్ట్ ఆఫ్ ద కోచింగ్ సెంటర్స్లో ఏంటంటే ఒక రూమ్లో ఒక 50 మంది 100 మంది ఇలా పెట్టేసి కూర్చోబెడతారు. దానివల్ల ఏమవ్వదు, నథింగ్ విల్ హ్యాపన్. ఇట్స్ లైక్ ట్రయింగ్ టు మెడిటేట్. మెడిటేషన్ అట్లీస్ట్ కళ్ళు మూసుకోవచ్చు, ఇది కళ్ళు తెరిచి చదవాలి. సో మెడిటేషన్కి ఎంత ఫోకస్ కావాలో చదువుకి అంతకన్నా ఎక్కువ కావాలి. సో అది ప్లేస్ ఎక్కడ లేదు బయట. దీన్ని మేమేం చేస్తున్నాం, ఒక 2200 SFT ఇల్లు తీసుకొని మొత్తం అంతా అన్ని పీకేసి ఓన్లీ చదువుకోవడానికి వి క్రియేట్ అన్ ఎకో సిస్టమ్. అంటే లార్జ్లీ అంటే ఇక్కడికి వచ్చాక ఆల్మోస్ట్ ఒక స్టూడెంట్కి వెళ్ళకేట్ ఆల్మోస్ట్ 500 SFT స్పేస్. నార్మల్గా అయితే 50 SFT కూడా ఉండదు బయట యావరేజ్గా. సో ప్లేస్లోనే 10x అలొకేషన్, అండ్ దిస్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ఎ వెరీ లగ్జరియస్ ప్లేస్. దిస్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ఎ వెరీ టాప్, అంటే అవుట్స్కర్ట్స్ ఎక్కడ వెళ్ళిపోయి వేరేగా చేయడం కాదు. దిస్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ వెరీ లగ్జరియస్ ప్లేస్. దిస్ ఇస్ అబౌట్ ప్లేస్, రైట్? నో పీపుల్. ఫస్ట్ వీరు ఇన్వాల్వింగ్ పేరెంట్స్ ఇన్ ద కాన్వర్సేషన్. నార్మల్గా బయట పేరెంట్స్ ఎప్పుడు కావాలి, డబ్బులు ఇచ్చారు, కావాలి, తర్వాత పంపించేస్తారు. మీరు యూఆర్ ఇన్వాల్వ్ ఇన్ ద ప్రిపరేషన్ ప్రాసెస్ కంటిన్యూస్లీ. అసలు ఏం జరుగుతుంది, ఏం జరగట్లేదు, మీరు ఇన్వాల్వింగ్ యూ బికాస్ మీ పిల్లోడు బాగుపడాలని మీకన్నా ఇంకెవరికి ఎక్కువ ఇంటెంట్ ఉండదు. సో దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సో వి ఇన్వాల్వ్ ద రైట్ పీపుల్. పేరెంట్స్ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్వాల్వ్ ప్రొఫెషనల్స్. ప్రొఫెషనల్స్ అంటే ఇందులో లార్జ్లీ సిఎస్ దట్ టు who cleared using our process and who has already had the experience and expertise of making others clear. అంటే ఇలాంటి క్లియర్ చేసే ఎక్స్పర్టైజ్ ఉన్న వాళ్ళు, మంజు అనే అమ్మాయి ఉంది, అమ్మాయి వాళ్ళు అట్లీస్ట్ 10 మంది క్లియర్ అయ్యారు ఈ సంవత్సరం. ఒకటి అమ్మాయి క్లియర్ చేసుకుంది, రాధా కూడా హెల్ప్ చేసింది, అండ్ షీ ఈస్ ద వన్. ఇప్పుడు నౌ షీ ఈస్ ఆల్సో టేకింగ్ కేర్ ఆఫ్ సారం. సో వీ హ్యావ్ ద రైట్ సెట్ ఆఫ్ పీపుల్ డూయింగ్ ద రైట్ థింగ్స్. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వన్ ఆఫ్ ద థింగ్స్. నెక్స్ట్ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్రాసెస్. మేము ఒక పద్ధతి, ప్రాసెస్ అంటే పద్ధతి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చదవాలంటే సింపుల్ సార్. ఇప్పుడు సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్ ఫోన్ పక్కన పెట్టాను సార్. నేను ఇలా చూసాను అనుకోండి, క్వశ్చన్ ఒకలా కనిపిస్తుంది. ఇలా పట్టుకొని ఇలా చూస్తే ఇదే క్వశ్చన్ ఇంకోలా అనిపిస్తుంది. అంటే మీరు నాలెడ్జ్ మార్చక్కర్లేదు, ప్లేస్ మార్చక్కర్లేదు. ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి ద వే యూ లుక్ ఎట్ ద క్వశ్చన్ ఇలా చూస్తే డిస్టెన్స్ మోడ్లో ఉంటుంది. ఇప్పుడు మీకు ఒక కన్వే చేయాలనుకో, నేను ఇక్కడ నుంచి చెప్తే అదే మాట ఒకలా అనిపిస్తుంది, ఇలా వచ్చి ఇలా చెప్తే నీకు అదే మాట ఇంపాక్ట్ వేరు. సో ఫండమెంటలీ ఇంత చిన్న ఆస్పెక్ట్ నుంచి ఎక్కడ నుంచి చూస్తాం, ఏం చేస్తాం, ఫ్రమ్ హియర్ దిస్ ఇస్ వేర్ ఇట్ స్టార్ట్స్. సో కూర్చున్నప్పుడు ఏ హైట్లో ఉంది, ఎక్కడి నుంచి ఉంది, అంటే ఫండమెంట్ ట్రైంగ్ టు ఎంగేజ్ విత్ దిస్. అంటే ఒక మనిషితో ఎలాంటి సంబంధం ఉంటుందో వీ నీడ్ టు క్రియేట్ దాట్ లెవెల్ ఆఫ్ ఎంగేజ్మెంట్ విత్ దిస్. Yes, ma'am. I have seen him personally coaching my daughter for foundation. So dantlo psychology, he dealt with the student psychology first. So that way, that helped. I think 75% that thing was removed. Whatever the blocks were there, that was ante outstanding. We did, yes, as a parent, naake ardham kala ante how to solve the problem ani. So adi matram what he says is the examination center lo etla untundi, simulated environment lo ela untundi, tarvata intlo raste etla untundi, idi he has I think algorithm sorted out for that. Since Mike is me మొత్తం ఫౌండేషన్ ఎక్స్పీరియన్స్ లో what are the 3 significant changes? Many things change అయ్యాయి before doing this and after doing this. రాధా విషయంలో మీరు చెప్పింది మైండ్ సెట్ అంటే ఇప్పుడు పాపం ఇప్పుడున్న కరెంట్ జనరేషన్ ఇస్ డిస్ట్రాక్టెడ్ జనరేషన్. మల్టిపుల్ అవకేషన్స్ ఉండి, మల్టిపుల్ మేబీ డిజిటల్ ఎక్స్పోజర్ వల్ల అండ్ పేరెంట్స్ టూ మచ్ ఆఫ్ అటెన్షన్ వల్ల దే ఆర్ వెరీ డిస్ట్రాక్టెడ్ లాట్. సో ఇది కాకపోతే ఇది, మల్టిపుల్ ఆప్షన్స్ వచ్చేసి, సో ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇది. సో ద రైట్ ఏది చేయాలన్నా, వంట చేయాలన్నా యూ నీడ్ టు హ్యావ్ ద రైట్ మైండ్ సెట్. సో ఆ మైండ్ సెట్ అన్నది ఫస్ట్ క్రియేట్ అయింది ఇక్కడ. ఆయన అన్నట్టు పుస్తకం ఏది చదవాలి, నేను చెప్పాలి అంటే నిజంగా చెప్పాలి అంటే ఫౌండేషన్కి జస్ట్ ఐ థింక్ వీ హ్యాడ్ 5 weeks.
ఆ 5 weeks ముందు ఇంటెన్షన్ కూడా లేదు. నేనైతే మా అమ్మాయి జాయిన్ అయింది వేరే కాలేజ్. ఆ కాలేజ్ క్విట్ చేసి వచ్చేసింది. నేను చేయను, నేను సిఏ చేస్తాను, బికాస్ ఆఫ్ ఫాదర్ వాజ్ ఈజ్ అ సిఏ. సో అందుకే నేను సిఏ చేస్తాను, నాకు అక్కడ ఏం నచ్చలేదు అని. అప్పుడు ఇట్ వాజ్ అ ఫ్రాంటిక్, ఆఫ్టర్ అ వెరీ ఫ్రాంటిక్ సర్చ్ ఐ గాట్ హిమ్. వన్స్ ఐ స్పోక్ టు హిమ్, ఐ థాట్ ఇంకా ఎలాగో ఇయర్ లాస్ అయిపోయింది, దేర్ ఇస్ నో హార్మ్ ఇన్ ట్రయింగ్. అంటే యాజ్ అ పేరెంట్ సైకాలజీ చెప్తాను, నో హార్మ్ ఇన్ ట్రయింగ్ అవుట్ అని. సో ఎట్లా he came in, and what I saw from the day one is the mindset towards the exam, towards the life, అంటే ఆ ప్రొఫెషన్, ఆ కోర్స్, టువర్డ్స్ యాటిట్యూడ్, అండ్ తర్వాత లైఫ్. అంటే లైఫ్లో కూడా కొన్ని సెట్ అయితే కానీ లైఫ్లో ఇవి వాళ్ళ యాటిట్యూడ్ కరెక్షన్ అయితే కానీ ఆ మైండ్ సెట్, ఇట్ విల్ నాట్ be able to achieve anything, especially as intense course as chartered accountancy. I think you hit on the mindset. You అది రూట్ కాజ్ తీసేస్తే ఎవ్రీథింగ్ విల్ బి సెట్. ఇదే కాదు అంతే, వాళ్ళు రెస్పాన్సిబుల్ బిహేవ్ చేయటం కానీ లైఫ్లో ఏ డెసిషన్స్ తీసుకున్నా ఐ థింక్ ఇట్ విల్ బి వెరీ మెచ్యూర్డ్ థింకింగ్. ఐ సీ హర్ వెరీ మెచ్యూర్డ్. పర్సనాలిటీ లెవెల్లో మైండ్ సెట్ సిగ్నిఫికెంట్ చేంజ్. చాలా. కోర్ ప్రిపరేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్, బికాజ్ యు ఆర్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ దట్. చాలా మంది preparation aspect of what is the preparation aspect, one thing I saw is that very qualitative and quantitative also. Ante every day he was talking the units of marks. ఇవాళ 5 marks పెరగాలి, ఇవాళ ప్రిపరేషన్ కి 2 marks పెరిగింది. That's how he used to report to us after the days. ఇది ఇవాళ థింక్ 5 marks. Now ఈ ఎగ్జామ్ కి she has crossed అది hurdle cross అయిపోయింది, she is fine. అంటే he used to assure, and first thing he used to assure us of success, which we were not very sure. And we were sure because he was sure. So, and how to attack the exam gani, tarvata question ela chadavali, main ga question paper lo question ela chadavali, what not to read, what to see, and how much time each time. Ante aa question paper chadavaniki enta time allocate cheyali, anta nunchi anta minute అంటే మైక్రో అనాలిసిస్ చేసి హీ ట్రైన్డ్ హర్. అండ్ మై డాటర్ ఆల్సో బ్యూటిఫుల్లీ షీ అంటే అట్యూన్డ్ వాజ్ అడ్జస్టెడ్ టు దిస్, అండ్ హీ అండ్ మంజు ఆవిడ, షీ ఆల్సో బోత్ వర్ దేర్. 1 month I seen that, and I enjoyed the process. I really enjoyed the process, though it was intense గా జరుగుతున్నా కూడా ముచ్చటేసింది. the way everything was mathematical calculation, అంత ప్రెసిషన్ తో హీ వర్క్. అది ఐ డోంట్ థింక్ ఐ హావ్ సీన్ దట్ ఎనీవేర్. అది కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. సో మ్యామ్కి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయింది, ఇప్పుడు వాళ్ళు షీ స్పీకింగ్ అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. మీరు మాట్లాడుతున్నప్పుడు అసలు ఏమి లేకుండానే అంత నమ్మకం, అంటే మీరు అసలు మా అబ్బాయి చదువుతానే మాత్రం చదువుతారా, వి డి నాట్ ఈవెన్ మీట్. ఇప్పుడు ఫస్ట్ కాల్ నుంచి అంతే అన్నారు. లిటరలీ మీరు అంత నమ్మకం ఎలా వచ్చిందండి? ఎందుకంటే కలవకుండా మీరు ఏ బేసిస్ లో ఇంత ట్రస్ట్ చేశారు? ఇప్పుడు దాకా చూసిన దానికి మీరు చెప్తున్న దానికి డిఫరెంట్ అనిపించి ఇక్కడ అవుతుందని నమ్మకం వచ్చింది. కింద మీరు చెప్పారు చూడండి, తనకు తాను బ్యాట్ ఎంచుకోగలుగుతున్నాడు చూసారా, కానీ కోచ్ అనేది అది లేదు. ఫస్ట్ మీరు చెప్పిన నాకు రాదు, పైన చెప్పారు చూడండి, మెయిన్ బయట మెటీరియల్, మాకు అదే కరెక్ట్, మాకు జరుగుతుంది అది, అందుకని నేను అది చెప్తున్నా, మాకు సూటబుల్ అయిన అదే కాబట్టి నేను అదే చెప్తున్నా. మేము మనీ అయితే కడుతున్నాము, రాస్తున్నాడు మీరు చెప్పినట్టు, ఒక రూమ్ లో 50 మంది పడి 20 మంది అట్లా కొన్ని కొన్ని అన్ని మీరు ఈరోజు చెప్పింది మాకు ఎగ్జాక్ట్ గా సూట్ అయింది. అదే అంతే, నన్ను మీరు చూశాను, మీరు మాకేం కావాలో మీరు ఇవ్వగలరని నేను అనుకున్నాను, నాకు సరిపోయింది. అంటే ఊరిక కోచింగ్ అవన్నీ కాకుండా వాడు ఆల్రెడీ 2-3 సార్లు రివిజన్ చేసుకున్నాడు, 4 అటెంప్ట్లు చేశాడు, దగ్గరకు వస్తున్నాడు, పోతున్నాడు. దానికి మార్గం ఏంటనేది మీరు ఇవ్వగలరని నాకు చెప్పడం రాకపోయినా మీరు చెప్పిన మాటలో నాకు అర్థమైంది, అందుకని ఇంత దూరం వెతుక్కుంటూ వచ్చాను. సో లార్జ్లీ ఇది ఇట్స్ మదర్ డ్రివెన్ ఆర్గనైజేషన్ అండి. మేము మా ఫస్ట్ ప్రోగ్రామ్ కూడా 5 o'clock మామ్ అంట, మ్యాజిక్ ఆఫ్ మార్నింగ్. సో ఇట్స్ డెడికేటెడ్ టు మామ్. అంటే నేను మా చెల్లి కూడా సిఎస్. ఇట్స్ లార్జ్లీ బికాస్ ఆఫ్ మదర్, ఆవిడ డెడికేషన్ వల్ల.
ఇక్కడ వచ్చే 90% ఆఫ్ ద మదర్సే ఫైండ్ అవుట్ చేసి వాళ్ళే స్టార్ట్ చేస్తారు. ఈవెన్చువలీ ఫాదర్స్ హ్యావ్ టు పే, బట్ దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ హౌ ఇట్ స్టార్ట్స్. సో అండ్ ఇప్పుడు ఐ టెల్ యూ వై ఐఎమ్ డూయింగ్ దిస్ అండి. ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ యొక్క హాఫ్ అన్ అవర్ డిస్కషన్లో ఫస్ట్ ఏంటంటే మీకు ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. అంటే మీరు వెళ్ళేటప్పుడు మనస్ఫూర్తిగా వెళ్తారు, ఒక ఇక్కడ జరుగుతుందని. సారాం కూడా ఏంటంటే ఓకే వీళ్ళెవరో వేరేగా ఉంది, నమ్మాలి ఫస్ట్. అంటే అవుతుంది అని నమ్మితే వేరేలా చేస్తాం సార్. గుడికి వెళ్ళినప్పుడు దేవుడు ఉన్నాడు అనుకుంటే ఒకలాంటి డెడికేషన్ వెళ్తాం, లేడు అనుకుంటే మొహమాటంగా వెళ్తాం. అది ఏది కరెక్టో తెలియదు, బట్ అప్రోచ్ అలానే ఉండాలి. సో ఇలాంటి కాన్వర్జేషన్స్ అవుతుంది. అండ్ సెకండ్ ఏంటంటే ఇప్పుడు మీ ఇద్దరు మాట్లాడాక ఇప్పుడు మాకు రోజుకి యువర్ కాన్స్టెంట్ కంప్లైంట్ వాస్ కాల్స్ పిక్ చేయమని. ఇప్పుడు కాల్స్ సైలెంట్ లో పెట్టి వదిలేస్తాం, లేదంటే ఇప్పటికో 40-50 కాల్స్ వస్తాయి. ఇప్పుడు 850 అప్లికేషన్లు వచ్చాయి. ఏం చేస్తాం మేము? ఏం చేయలేం దాంతో. అంటే ఇంకొకటి ఏంటంటే ఎక్కువ మంది కాల్ చేస్తున్నారని ఎక్కువ మంది తీసుకోం, 11 మంది తీసుకుంటాం, ఏదేమైనా అంతే తీసుకుంటాం. సో దానికి ఏం చేయలేం. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే వీ డోంట్ వాంట్ టు వేస్ట్ అవర్ టైమ్ ఇన్ ప్రూవింగ్ టు ఎవ్రీ పేరెంట్ దట్ ఏదో చేస్తున్నది. మీరు నమ్మాలో లేదో మీ ఇష్టం, ఐ కాంట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. సో నాకేంటంటే నా టైం అంతా ఇలా ఇష్టం, ఏదర్ పేరెంట్స్తో మాట్లాడమో పిల్లలతో మాట్లాడమో. ఆ డబ్బుల కోసం, అడ్మిషన్స్ కోసం నేను కాదు, నా పిల్లలు కాదు, ఎవరు టైం వేస్ట్ చేయకూడదు. సో దట్ ఈస్ వై వీఆర్ హ్యావింగ్ దిస్. సో ఇప్పుడు ఇది అర్థమైంది కదండి. బ్యాక్ ఎండ్లో మేము చూసుకుంటాం. సో ఫ్రంట్ ఎండ్లో ఏంటంటే ఇప్పుడు గోయింగ్ ఒకటి హీల్ బి సాల్వింగ్ ఎ లాట్ ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ అండి. ఇవన్నీ ICI పేపర్స్ ఇవి. సో అట్లీస్ట్ ఒక సబ్జెక్ట్కి సంబంధించి ఒక 10 క్వశ్చన్ పేపర్లు అయితే డెఫినెట్లీ చేపిస్తాం. కొన్ని ఒక గంటలు రాయిపిస్తాం, కొన్ని 2 గంటలు రాయిపిస్తాం, కొన్ని 3 గంటలు రాయిపిస్తాం, కొన్ని చూస్ చేయమంటాం. సో ఎందుకంటే క్వశ్చన్ పేపర్ ఒక ప్యాటర్న్ ఉంటుంది సార్. ఇంటర్వ్యూ అనుకోండి, ఒక కంపెనీ ఇంటర్వ్యూ వెళ్తలేదు, యాక్సిస్ బ్యాంక్ ఇంటర్వ్యూ అనుకోండి సార్. లాస్ట్ 10 మంది ఆ క్యాడర్లో, క్రెడిట్ మేనేజర్ క్యాడర్లో ఏ క్వశ్చన్లు అడిగారు, ఒక 50 క్వశ్చన్లు ఉంటాయి. అందులోంచే లాస్ట్లీ అర్థమైపోతుంది. అంటే సేమ్ క్వశ్చన్ రావక్కర్లే కానీ వాళ్ళ ఇంటెంట్ ఏంటి. సో ఈ ICI ఇంటెంట్ ఏంటి మనకి క్లియర్గా అర్థమైపోతుంది. ఇది క్వశ్చన్ పేపర్, ఇది ఒకటి. నెక్స్ట్ ఏంటంటే మీకు బుక్స్ అనుకోండి, ఐ జస్ట్ షో దిస్. ఇప్పుడు ఇది ఫైనల్ డే, బట్ ఇంటర్లైన్ చూసుకున్నా ఇలాంటి బుక్లోంచి మైండ్ పిక్ చేసుకోలేదు. అంటే ఇది క్లటర్డ్ మూటలో ఉంటుంది, కబోర్డ్లో ప్లేస్. సో మనం నేర్చుకున్నది లార్జ్లీ ఒక్కొక్కరికి ఒక స్టూడెంట్కి ఇలాంటి ఫైల్స్ క్రియేట్ చేస్తాం. అంటే ఎవరి వాళ్ళు చేసుకోవాలి. ఇలా ఉందనుకోండి ఈ ఫైల్స్ అన్ని, ఆ బుక్లో ఉన్నదంతా ఇలా కన్వర్ట్ అయిపోతే మీకు గుర్తుంటుంది, మైండ్లో గుర్తుంటుంది. సో ప్రతి స్టూడెంట్కి ఈ ఒక్క ఫైల్లోంచే 100 మార్కులు వచ్చేటట్టు చేస్తాం. సో తక్కువ దాంతో ట్రిగర్లా పనికి వస్తుంది. అంటే ఈ సామెతల్లో ఎక్కువ ఒక స్టోరీ మొత్తం చెప్పకుండా ఒక చిన్న సామెత చెప్తే అర్థమైపోవాలి. సో అలా ఇది చాలా కష్టమైన పని. సో ఇది చేయించడం వల్ల నీకు ఎగ్జామ్ ముందు రోజు ఎగ్జామ్కి వెళ్ళే గంటలో కార్లో తీసుకెళ్తాం. అప్పుడు ఇది చదువుకోవడానికి ఓన్లీ రీజన్ వై వి పుట్ ఇన్ సో మచ్ ఓన్లీ ఫర్ దిస్. ఆ గంట ఆ ఎండలో టైం వేస్ట్ చేయకుండా చూస్తే వెంటనే అప్లై చేయడానికి, దానికోసం CN పంపించి దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వై వి డూ. ఎందుకంటే మొత్తం సంవత్సరం చదివినంత ఆ గంట చాలా ఇంపార్టెంట్. సో అది ఫైల్ రెడీగా ఉంటేనే అది అవుతుంది. ఆ గంట తీసుకెళ్ళి ఈ బుక్ ఇస్తే పనికిరాదు సార్. సో దిస్ ఇస్ వాట్. దీనివల్ల ఎక్స్ట్రీమ్ కేసెస్, ఇప్పుడు మీరు 3-4 అటెంప్ట్స్ అంటున్నారు కదా. ఇప్పుడు ఈ అబ్బాయి అనుకోండి, వీడు 12 అటెంప్ట్లు అయ్యాక వచ్చాడు మా దగ్గర. అంటే 6 సంవత్సరాలు స్టక్ అయ్యాక వచ్చాడు ప్రశాంత్ అబ్బాయి, బీహార్. ఇప్పుడు అయిపోయి హ్యాపీగా ప్రాక్టీస్ చేసుకుంటున్నాడు. సో వచ్చేటప్పుడు ఏమైందో ఇంకా అనవసరం అండి. మీరు ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేసుకుంటే చాలు, ఒక అటెంప్ట్లో అయిపోతుంది లార్జ్లీ. సో దిస్ ఇస్ ద సినారియో. రెండు మూడు ఎగ్జాంపుల్స్ ఏంటంటే, ఇప్పుడు మీ అబ్బాయికి ఇంకా పెళ్ళి అవ్వలేదు, ఈవిడికి పెళ్ళి అయ్యి ఒక బాబు ఉన్నా కూడా 10 సార్లు ఫెయిల్ అయినా కూడా క్లియర్ అయిపోయింది. సో ఎందుకు చెప్తున్నానంటే మనం ఎప్పుడు మన గురించి ఏదో ప్రాబ్లంలో ఉన్నాం అనుకుంటాం, బట్ ఇంతకన్నా పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా క్లియర్ చేసుకుంటారు. సో మైండ్లో క్లియర్ అవుతుందా లేదా అని ఆలోచించడానికి స్పేస్ వేస్ట్ అండి. అంటే దానికోసం నా బిజినెస్ ఉండే ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ మైండ్ అంతా పిల్లలు జాయిన్ అవుతారు లేదా, పేరెంట్స్ డబ్బులు ఇస్తారు లేదా అని ఆలోచిస్తే మీరు ఎవరు పిల్లలు జాయిన్ అవ్వరు. ఎందుకంటే నా మైండ్ అదే పనికిరాని క్వశ్చన్. నేనేం చేయాలి, జాయిన్ అయితే ఏం చేయాలి, జాయిన్ అయ్యాక ఏం చేయాలి, దానికి రెడీగా ఉండాలి కదా. దాన్ని బట్టి మీరు ఇస్తారు కదా. నేను నా తెలివితేటలని మిమ్మల్ని జాయిన్ చేసుకోవాలని వాడితే నేను నమ్మను. నేను నా తెలివితేట ఎక్కడ వాడాలి, జాయిన్ అయ్యాక ఏం చేయాలి. ఇప్పుడు ఈ అబ్బాయి కూడా సురేష్ అనే అబ్బాయి అండి, వాళ్ళ నాన్నగారు ఈజ్ అ డైలీ వేజ్ వర్కర్ సార్. అంటే రోజుకి 400-500 రూపీస్ వచ్చేది ఆయనకి అంతే. అలాంటి ఫ్యామిలీలోంచి అబ్బాయి వచ్చి మన దగ్గర జాయిన్ అవ్వడానికి లోన్ తీసుకుని జాయిన్ అయ్యి ఇప్పుడు
ఈజ్ అ మెంటార్ నా. ఇప్పుడు మంజు ఆ అమ్మాయికి 100కి 79 వచ్చింది, ఈ అబ్బాయి నేర్పించాడు. హరికి 100కి 75 వచ్చింది ఫైనల్లో. అంటే తను చదువుకోవడమే కాకుండా అంత డెడికేషన్తో వర్క్ చేస్తాడు. సో ఒక మొత్తం మారిపోయింది. నో ద ఫ్యామిలీ అంటే ఆయన వచ్చి చెప్పింది అంటే వాళ్ళ ఫ్యామిలీ ఇన్కమ్ 30 రెట్లు పెరిగింది. ఇప్పుడు ఏం చేస్తా అంత అవుతుందండి. సో ఎలాంటి ప్రాబ్లమ్ ఉన్నా కూడా వాళ్ళు వచ్చేటప్పుడు అంటే ఇదంతా మా గురించి చెప్పండి, వాళ్ళ గురించి చెప్పండి. వాళ్ళు వచ్చి వాళ్ళు నమ్మి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ని మొత్తం అంతా సాల్వ్ చేసుకొని ఎలా అయినా వాళ్ళు డీల్ చేసుకుంటారు. సో లాస్ట్లీ మీరేంటంటే ఇంకా వరి అవ్వడం కన్నా ఎనర్జీ అంతా ఏం చేయాలని పెడితే అయిపోతుంది. లాస్ట్లీ ఒక ఫ్రేమ్వర్క్ చూపిస్తాను. క్లియర్ అవ్వాలంటే రెండే అండి. ఇప్పుడు ఒకటి సైకాలజీ, మ్యామ్ చెప్పినట్టు, శిరీష గారు చెప్పినట్టు మైండ్ సెట్ సంబంధించిన డెసిషన్స్, ఇంకొకటి సబ్జెక్ట్ సంబంధించిన డెసిషన్స్. ఇందులో 3 ఉన్నాయండి. ఒకటి డెసిషన్ మేకింగ్, అంటే మనకి సంబంధించిన ఏంటి డెసిషన్ మేకింగ్, సిఏ చేయాలో వద్దా, అటెంప్ట్ రాయాలో వద్దా, ఇవన్నీ మనకు సంబంధించినవి. ఆ డెసిషన్స్ ముందే తీసుకోవాలి. సబ్జెక్ట్ పరంగా ఏంటి, ముందు అకౌంట్ స్టార్ట్ చేయాలా. ఇప్పుడు ఐసీఐకి అంత అనవసరం కదా, మనం రాస్తామంటే దానికి అనవసరం కదా. ఐసీఐ పరంగా ఫస్ట్ అకౌంట్ స్టార్ట్ చేయాలా, అకౌంట్స్లో ఏం స్టార్ట్ చేయాలి. డెసిషన్స్ అన్ని ఒకరోజు కూర్చొని చేసుకుంటే రోజు ఆలోచించకూడదండి. ఇప్పుడు నేను పాస్ అవుతానా లేదా, సీఏ చేయాలి వద్దని రోజు ఆలోచించకూడదు, ఒకరోజు కూర్చొని ఆలోచించుకుంటాం. ఇప్పుడు మీరు గ్రూప్ 1 గ్రూప్ 2 అనుకున్నారు, మంజు మాట్లాడుతుంది, నాకు ఐడియా వచ్చింది, ఒక డిసైడ్ అవుతాం. లేదు డౌట్ ఉంది అంటే ఇంకో 15 రోజులు చూసి చదివే డిసైడ్ అవుతాం. సమ్ పాయింట్ ఆఫ్ టైం ఇప్పుడు కొంతమందికి ఎగ్జామ్కి వెళ్ళే వరకు కూడా గ్రూప్ 1 గ్రూప్ 2 అలా ఉండిపోతుంది, అది ఎప్పటికీ రాయలేదు. అంటే ఆ డెసిషన్స్ రిమూవ్ తీసుకోవాలి. నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే ఇప్పుడు అబ్బాయి వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ మనందరం నోటీస్ చేసిందంటే అబ్బాయిలో హీఈస్ నాట్ వెరీ అటెంటివ్ టు ద క్వశ్చన్. రెస్పాండ్ అవుతున్నాడు కానీ కరెక్ట్ గా రెస్పాండ్ అవ్వట్లేదు. ఇందాక చెప్పినప్పుడు బ్యాటింగ్ కరెక్ట్ చెప్పాడు, బౌలింగ్ కూడా ఫీల్డింగ్ యాడ్ చేస్తే బీకామ్ అనుకోండి, సరే బ్యాటింగ్ కరెక్ట్ అని ఒకటేసి మీతో వదిలేస్తారు. సిఏలో 0 కొట్టేస్తారు. ఇప్పుడు సిఏలో మనం మొత్తం పాయింట్ రిలవెంట్ కాకపోతే తప్పని అలా ఉంటుంది. బీకామ్ ఎగ్జామ్స్ లో వేరేలా ఉంటుంది. అంటే ఇది చిన్న ఎగ్జాంపుల్, బట్ లార్జ్లీ దే ఎక్స్పెక్ట్ యూ టు బి వెరీ కరెక్ట్. సో ప్రాబ్లమ్స్ లో ఇప్పుడు రైట్ నో యూ హ్యావ్ ఎ ఫోకస్ ప్రాబ్లమ్, అటెన్షన్ ప్రాబ్లమ్. అంటే నువ్వు ఉంటున్నావు కానీ మైండ్ కంప్లీట్ గా రిసీవ్ చేసుకోవట్లేదు, అది మనం వర్క్ చేసుకోవాలి. సో విల్ సాల్వ్ దట్. అది నీకు సంబంధించింది. అలానే ఐసీఏ పరంగా అంటే ఇన్స్టిట్యూట్ పరంగా కూడా కొన్ని ప్రాబ్లం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మందికి చదివింది గుర్తుండదండి. సో దానికోసం మేము చదివిన 50 నిమిషాల్లో ఒకసారి రాయిస్తాం, నైట్ రాయిస్తాం, నెక్స్ట్ రోజు మార్నింగ్ రాయిస్తాం. సో ఏ ప్రాబ్లమ్స్ ఉంటే అది చేస్తాం. ఇది సైకలాజికల్ ప్రాబ్లమ్స్, ఇవి సబ్జెక్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఇవి చేస్తాం. అండ్ ఫైనల్లీ స్కిల్ బిల్డింగ్, స్కిల్స్ నేర్చుకోవాలి. ఇప్పుడు వన్ ఆఫ్ ద థింగ్ ఏంటంటే అసలు ఆన్సర్ రైటింగ్ అనేది సబ్జెక్ట్ సంబంధించిన స్కిల్, ఆన్సర్ ఎలా రాయాలో. బట్ అసలు బేసిక్ రెస్పాన్స్ ఇప్పుడు చాలా మంది మాట్లాడలేరు. ఇనిషియల్గా వచ్చినప్పుడు దే కెనాట్ కమ్యూనికేషన్ ఇస్ బేసిక్ స్కిల్, నాట్ ఎగ్జామ్ రిలేటెడ్ స్కిల్. సో బేసిక్ స్కిల్స్, సైకలాజికల్ స్కిల్స్ ఏంటి, ఎగ్జామ్ సంబంధించిన స్కిల్స్ ఏంటి. సో అన్ని ఈ 6 మ్యాట్రిక్స్ లో పెట్టి 1 by 1 స్టెప్ బై స్టెప్, దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ వి డు. సో ఎవెన్చువల్లీ అయితే ఆన్ రికార్డ్ అదే మనం చూసిన 122ని ఎలా 165 తీసుకెళ్తామో చేయడానికి ఫస్ట్ ఏం చేస్తానంటే ఈ మంత్ ఎండ్ లోపల నేను లా చేసి చూపించేస్తాను. అప్పుడు నీకేంటంటే నమ్మకం వచ్చేస్తుంది, సరే ఒక పేపర్ అయిపోయింది, మీకు చెప్తాను ఎలా చేసాము ఏం చేసామో. ఆ 10 days లో నాకు మీ ట్రస్ట్ వచ్చేసింది అనుకోండి, ఇంకా మాట వింటారు. ఇప్పుడు ఇది ఈ 10 days సరిపోద్ది, కానీ మొత్తం జనవరి వరకు మాట వింటారు. ఏదో ఒకటి చేస్తే యూ హ్యావ్ టు కీప్ ఎర్నింగ్ ట్రస్ట్ అండి, ఒక స్టెప్ తర్వాత అలా. సో మేము ఆ విషయం తెలిసి మేము స్టెప్ బై స్టెప్ చేసుకుంటాం. సో దిస్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపన్స్. సార్ ఇప్పుడు నీకు ఏమనిపిస్తుంది ఆఫ్టర్ లిసనింగ్ టు దిస్, హౌ కాన్ఫిడెంట్ ఆర్ యు? Sir, the problem relates to me Yeah. and also so many students. The society or the institutes, they don't focus on the student based approach, sir. Right. They focus on their business approach. They only target for marks and books and courses and videos, batches, classes online. That's it, sir. They don't focus on student, they focus on syllabus completion. They focus on syllabus completion, sir. They don't take into consideration that student whether he understood the concept or not, sir. That's it, sir. ఇప్పుడు దిస్ ఇస్ అబౌట్ ద జనరల్ సినారియో. Yes. నీకు వాట్, నువ్వెందుకు వచ్చావు, నీ ప్రాబ్లం ఏంటి, ఇక్కడ ఎలా సాల్వ్ అవుతా, It resembles. నీకు కనెక్ట్ Yes, sir. వాట్ ఎవర్ డిస్కస్ నీకు It resembles. కెన్ యూ ట్రస్ట్ దట్ విల్ క్లియర్. Yes, sir. ప్రసాద్ అంటే ఈ అబ్బాయి అంటే మాకు డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ స్టూడెంట్స్ వస్తారు. అండ్ తన స్టోరీ కొంచెం పెద్ద అబ్బాయి, అండ్ ఆల్సో తెలుగు మీడియం చదువుకున్నాడు. యాక్చువల్లీ తనకి అసలు ఇంగ్లీష్ అర్థమయ్యేది కాదు. బట్ నేను మాకు ఇయర్ వచ్చిన మొత్తం రిజల్ట్స్లో దిస్ ఇస్ ద ప్రౌడెస్ట్ రిజల్ట్. ఎందుకంటే
ఇంత డెడికేషన్, ఇంత కష్టం ఇంకెవరు చేయలేదండి. బికాజ్ యూ హ్యావ్ టు కన్వర్ట్ ఫస్ట్ ఇంగ్లీష్ ఇంటూ తెలుగు. అసలు అది కన్వర్ట్ చేసి మల్టిపుల్ టైమ్స్ చదివి అంటే ఒకే మనిషికి మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తక్కువ ఉంది, ఫినాన్షియల్ సపోర్ట్ తక్కువ ఉంది, ఏజ్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంది, చదివితే వెంటనే గుర్తుండదు. మీరు ఒక లిస్ట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చెప్పండి, అంటే 10 మంది పిల్లలు ప్రాబ్లమ్స్ చెప్తారు కదా, అన్ని కలిపి ఉన్నాయి. బట్ 10 మంది అచీవ్ చేయాలంటే తను చేసి చూపించాడు. సో ఐ వాంట్ ద ప్లస్ అండ్ సో అందుకే ఐ వాంట్ అంటే నాతో ఉంచుకుంటున్నాను, ఇది స్టే హియర్ అండ్ ఫైనల్ కూడా నేనే చేపిస్తాను అన్నాడు. ఈస్ హెల్పింగ్ అదర్ స్టూడెంట్స్. ప్రసాద్ ఇప్పుడు తను వచ్చింది చిన్న ప్రాబ్లం, నీకున్న ప్రాబ్లం కన్నా ఇంటర్ 2 గ్రూపులు అయిపోయింది. ఇప్పుడు ఆర్టికల్షిప్ స్టార్ట్ చేశారంట అంతే. ఇప్పుడు తనకి స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, నీకు ఏం జరిగిందంటే క్లుప్తంగా నీకు అన్నిటికన్నా ఇక్కడికి వచ్చాక ఏం ఇంప్రూవ్ అయింది పట్టుకొని జస్ట్ చెప్పు. నీకు ఏ ప్రాబ్లమ్స్ ఉండేది, ఇక్కడ ఏం ఇంప్రూవ్ అయింది క్లియర్ అవ్వాలి. ఫస్ట్ రొటీన్ సెట్ అయింది సార్. మార్నింగ్ నుంచి నైట్ వరకు స్లాట్స్, FBS స్లాట్స్ ఇవన్నీ. తర్వాత రివిజన్ టెక్నిక్స్, PDR, MDR, DER కి సంబంధించి కంప్లీట్ గా ఆ రివిజన్. మిగతాది టైము సెట్ చేసి, తర్వాత నెంబర్ ఆఫ్ టాపిక్స్, నెంబర్ ఆఫ్ టైము, అవైలబుల్ టైం, ఆ రెండు సెట్ చేసి, అంటే మైండ్ డిస్ట్రాక్షన్ ఎక్కువగా ఉండేది అనమాట. అంటే ఏమయ్యేది ముందు అంటే స్టేబుల్ గా ఉండేది. స్టేబుల్ గా అంటే ఫ్లక్చువేట్ అవుతూ అంటే మనసు ఎప్పుడు కాన్స్టెంట్ గా ఉండకుండా ఇదైతే ఉండేది. అప్పుడు ఏంటంటే నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్ లో ఎన్ని టాపిక్స్ ఉన్నాయి ఫస్ట్ ఐడెంటిఫై చేసి, మనకి అవైలబుల్ అవర్స్ ఎన్ని ఉన్నాయో చేసి, దానికి ఫస్ట్ స్లాట్ లో అంటే 3 hours లో ఈ టాపిక్స్ కవర్ అవ్వాలి అని ఇలా ఫిక్స్ చేసినప్పుడు ఆ టైంలో చేయాలన్న ఉద్దేశంతో ఫ్లోలో అలా వెళ్ళిపోయేది. అలాగే మైండ్ అప్పుడు నార్మల్, అది బాగా ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు నువ్వు చెప్పింది ఒకటి, మైండ్ లెవెల్ ఫ్లక్చువేషన్స్ పోయాయి. అది లేకుండా ఎన్ని చేసినా అది అవ్వదు. నెక్స్ట్ ఈ అబ్బాయి స్ట్రాంగెస్ట్ ఫ్యాక్టర్స్ అని చెప్పినట్టు అదే రొటీన్. ఒకసారి కూర్చుంటే ఇంకంతే. అంటే చదవడం నేను భయపడక్కర్లేదు, చదివింది మళ్ళీ చదువుతాడు సార్. చాలా ఇంపార్టెంట్, రివిజన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. చదివింది మళ్ళీ చదువుతాడు. ఇప్పుడు ఎస్పెషల్లీ లా తనకి చాలా కష్టం, ఎందుకంటే అకౌంట్స్ నంబర్లు ఉంటాయి కాబట్టి తెలుగు ఇంగ్లీష్ కొంచెం చేసుకోవచ్చు. సో నీకు లా ప్రాబ్లం ఉంది, నో ప్రసాద్ హెల్ప్ యూ టు ఫిక్స్ లా. అబ్బాయికి 33 వచ్చి మనం ఏం చేస్తాం తెలియదు, మంత్ ఎండ్ కల్లా 48 to 50 వస్తుందని చెప్పేసాను. చేస్తావు కదా. ఇప్పుడు ఇస్ ఆల్సో ప్రిపేరింగ్ ఫర్ CMA. ఇప్పుడు CMA ఎగ్జామ్స్ ఉన్నాయి. సో మీరు ఒక 2 years టైం ఫ్రేమ్ చూసుకుంటే 2 క్వాలిఫికేషన్లు ఉంటుంది, ఎక్స్పర్టైజ్ ఉంటుంది. ఈ అబ్బాయి వల్ల ఒక 15-20 మంది క్లియర్ అవుతారు. సో ఇప్పుడు ఒక 2, దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ హౌ యూ బిల్డ్ యువర్ లైఫ్. సో దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఇట్ ఇస్. అండ్ దాంతోపాటు ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ లాట్ ఆఫ్ థింగ్స్ అన్ని. సో అన్ని విషయాల్లో ఆర్టికల్షిప్ కూడా వీఆర్ ట్రైంగ్ టు యాక్సిలరేట్ ద ఎక్స్పీరియన్స్ అన్ని విషయాలు. ఓకే, అంటే డిఫరెంట్ కేటగిరీస్ కూడా ఇప్పుడు చెప్పిన ప్రాబ్లమ్కి విల్ హెల్ప్ యూ అవుట్. లా విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. ఓకే, 48 అయితే మేము తెప్పిస్తాం అంతే. సార్ ఇప్పుడు యూ అండర్స్టాండ్ ద సినారియో, అంటే మీరు వచ్చారు అదంతా. సో మీకేమనిపించింది? యూఆర్ ఎ న్యూ పర్సన్ టు దిస్ ఎకోసిస్టమ్. మీరు వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ వాట్ ఆర్ అండర్స్టాండింగ్ అంటే ఏమీ లేదు సార్. ఇప్పుడు బయట జనాలు ఏదైతే అనుకుంటున్నారో, ఇప్పుడు ఎవరైనా సక్సెస్కి వెళ్ళినప్పుడు బ్యాక్ పుష్ చేస్తారు. ఎవరైనా ఎందుకు ఇలాగా వేరే వెర్షన్లో వెళ్ళొచ్చు కదా. ఇప్పుడు బయట మనకి కోచింగ్ సెంటర్స్ కూడా మల్టిపుల్స్ ఉన్నాయి. ఇప్పుడు 5 రేటింగ్ గూగుల్ మ్యాప్స్ కదా, అలాంటివి ట్రై చేయొచ్చు కదా, ఎందుకు ఇలా చిన్న అనుకున్నది మైనస్ అవుతున్నాం. బట్ మీరు చెప్పింది ఏంటంటే, మీరు జస్ట్ పర్సన్ వచ్చారంటే మేము రిజల్ట్ చూపిస్తాం అంటున్నారు. అది మాత్రం సూపర్. ఓకే, యాక్చువల్గా అంటే నాకు ఈ టాపిక్ గురించి ఎవ్రీథింగ్ ఇస్ అంటే అవేర్ లేదు యాక్చువల్గా, టూ ఫ్రెండ్ చెప్పాలంటే. బట్ మై ఫ్రెండ్ ఈస్ ఆస్కింగ్ టు మీ కమ్ అండ్ ఏం చెప్తున్నారు దేని గురించి. బట్ బిఫోర్ దట్ ఐ సీన్ యువర్ వీడియోస్, ఐ సెండ్ ద సమ్ లింక్. బట్ అంటే ఈ CA అంటే మా ఫ్రెండ్ ఉన్నాడు యాక్చువల్గా, వాడు కూడా చాలా ఇయర్స్ కష్టపడాడు, బట్ ఇంకా క్వాలిఫై అవ్వలేదు. స్టిల్ ఈస్ ట్రయింగ్ టు దట్. బట్ మీరు చెప్పిన పాయింట్ ఆఫ్ చూస్తుంటే ఐ థింక్ మైండ్ సెట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ CA అంటే చాలా మంది వింటుంటారు, CA అంటేనే ఒక పుస్తకం ఇలా ఉంటుంది, కూర్చోవాలి, అక్కడే కూర్చోవాలి, అవి చదవాలి అంటారు. బట్ ఎన్ని చదివినా సరే ఆ మైండ్ సెట్ అనేది మాత్రం వీ కెనాట్ అచీవ్ ద ఎవ్రీథింగ్. బట్ ఇక్కడ వచ్చినది ఏంటంటే వాట్ ఎవర్ యూ సెడ్ ఈస్ ఎవ్రీథింగ్ ఈస్ రైట్. అంటే చాలా మంది ఉంటాయి, చాలా ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, చాలా మెయిన్ ఉంటాయి యాక్చువల్గా ఇంటర్నేషనల్. బట్ ఏంటంటే వాళ్ళు ఏంటంటే ఓన్లీ బిజినెస్ పరంగా యూజ్ చేస్తారు. బట్ మీరు చెప్పింది ఏంటంటే సార్, కిడ్ ఎవరైతే ఉన్నారో పిల్లల్ని
వాళ్ళని టేక్ కేర్ చేస్తారు. ఫస్ట్ టేక్ కేర్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏదో మైండ్ సెట్ని టోటల్గా విల్ చేంజ్. దట్ ఈస్ అ గుడ్ థింగ్. So finally, so this is the scenario. Okay, this is the scenario. ఇప్పుడు దీన్ని the next step which will eventually convert is how do we move the scores once again. The scores మార్కర్స్ ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు ఈ 122ని 165 తీసుకురావడానికి వీఆర్ బ్రేకింగ్ ఇంటూ 3. నీకు అకౌంట్స్ ఆల్రెడీ 46 వచ్చింది కాబట్టి విల్ ట్రై టు గెట్ 60. ఇదే చేయొచ్చు కదా. లా ఐమ్ పుట్టింగ్ ఇన్ 50 ఫర్ నౌ. ఇది 60 బేస్ అనుకుందాం ట్యాక్స్. వర్స్ట్ కేసులో ఇది -5 వచ్చినా, ఇది -5 వచ్చినా, ఇది ఒక -5 వచ్చినా విల్ స్టిల్ గెట్ త్రూ. అంతేనా? సో మనకేంటంటే వీఆర్ టార్గెటింగ్ 165. ఒక 150 + 10% మార్జిన్ పెట్టుకుంటే +or-5 ఏదైనా కూడా మనకి ఇబ్బంది ఉండదు. సో దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ ద అప్రోచ్ విచ్ ఐ ఫాలో. ఓకే మ్యామ్, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? 4-5 సార్లు రిపీట్ చేశాడు కదండి, తన్ని మళ్ళీ మళ్ళీ చదివిస్తారు. ఎలా చదివిస్తారు? ఇక్కడ ఇందాక 2 చెప్పారు, మైండ్ సెట్ అని రిపీటెడ్గా చదవాల్సిందని. తను రిపీటెడ్గా చదవాలా లేకపోతే ఇట్లా వెళ్ళిపోతారా సరిపోతుందని? అంటే ఇప్పుడు ఎలా అంటే మేము ఎలా చూస్తామంటే, ఇక్కడ ఉన్నాడు తను 120, ఇది 150. దీని ముందు ఎన్నిసార్లు వెళ్ళాడో ఏమైందో లేదో అనవసరం. ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళిపోవడం అంతే కదా. అంతే, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాడు. 120లో ఉన్నాం, 46 వచ్చింది. 46ని 60లోకి ఎలా చేయాలి? 46 ఎందుకు వచ్చింది? నెక్స్ట్ ఏం చేస్తే 50కి వెళ్తాం, నెక్స్ట్ ఏం చేస్తే 55కి వెళ్తాం, నెక్స్ట్ ఏం చేస్తే 60కి వెళ్తాం. సో దాని వరకు చేసుకుంటూ వెళ్ళిపోతాం. వెనక్కి గతాన్ని మరీ అంత తవ్వకుండా ఆ సబ్జెక్ట్ వరకు, ఆ చాప్టర్ వరకు ప్రాపర్గా చేయించేసి ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. ఎప్పటికప్పుడు మనకు తెలుస్తూ ఉంటుంది ఇంప్రూవ్మెంట్. అంతే. నాకు అర్థమైంది వాడి విషయం. ఇట్లా రిపీటెడ్ గా చదవాల్సి వచ్చి ఇసుకొస్తుంది అన్నట్టు కొంచెం. చాలా మంచి క్వశ్చన్. ఇది చాలా మంచి క్వశ్చన్. చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ అనుకోండి, రోజంతా కష్టపడి డబ్బులు రాకపోతే విసుగొస్తుంది. రోజంతా కష్టపడ్డాక ఏదో ఒక అవుట్కమ్ వస్తే బాగుంటుంది. ఎందుకు విసుగొస్తుంది? నేను 10 గంటలు చదివాను, పెద్దగా ఏం రాలేదు అవుట్కమ్. లేకపోతే అంటే మనం పెట్టిన టైంకి ఏదైనా అవుట్కమ్ లేకపోతే విసుగొస్తుంది. 2 రోజులు బాగా చదివి ఇంప్రూవ్ అయితే ఆటోమేటిక్గా చదువుతారు. ఇప్పుడు వాళ్ళ అమ్మాయి కానీ అంతే కదా. అంటే మీరు టైం పెట్టాక మీకు అవుట్కమ్ కనిపించాలి. అప్పుడు న్యాచురల్గా వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది. ఎందుకు చదవాలంటే చదివినా చదవకపోయినా డిఫరెన్స్ ఉండదు కదా. ఇప్పుడు ఒక 10 hours కూర్చున్నాం అనుకో, ఇఫ్ దెర్ ఇస్ నో ఇంప్రూవ్మెంట్ ఇన్ ద సబ్జెక్ట్, దెర్ ఇస్ నో ఇంప్రూవ్మెంట్ ఇన్ ద స్కోర్, విల్ బి ఫ్రస్ట్రేటెడ్. బట్ వన్స్ యూ సీ ద ఇంప్రూవ్మెంట్, ఇప్పుడు చూసావు, ఇప్పుడు ఒక 10 days కూర్చున్నావు, వెన్ యూ నో దట్ ఈ 1 month సరిగ్గా చదవడం వల్ల క్లియర్ అవుతుందంటే నో వన్ కెన్ స్టాప్ యూ. అంతే కదా. ఇది నీకు చదివాక అవుట్కమ్ రావాలి. ఇది లేకుండా మోటివేషన్ వీడియో కూర్చొని చూసుకున్నాం అనుకోండి, అది పనికిరాదు. ఎందుకంటే న్యాచురల్గా ఇంప్రూవ్మెంట్ అవ్వాలి. ఇప్పుడు ఒక ఇన్వెస్టర్లా డబ్బులు ఎప్పుడు ఇన్వెస్ట్ చేస్తారు? డబ్బులు వస్తాయంటే పెడతారు, పిల్లలు టైం అవుట్ పెడతారు, మార్క్స్ వస్తాయంటే పెడతారు కదా, బెటర్. సో ఒక 2-3 రోజులు మనం రెస్పాన్సిబిలిటీస్ని పెట్టిస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకే, సో దిస్ కవర్స్ ద సినారియో లార్జ్లీ. తెలుగులో ఎందుకు చేసామంటే చాలా మంది కాల్స్ తీసుకోలేకపోతున్నాం. సో అప్లికేషన్ ప్రాసెస్ చేయడం కష్టంగా ఉంది. ఈ వీడియో మీరు ప్రాపర్గా చూస్తే ఐ థింక్ మీ మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ విల్ బి covered అండి. Over and above, if there is anything else, you can reach out to us. Okay, thank you అండి. Thank you very much. Thank you.